వెల్కమ్ టు కేఎల్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, కేఎల్ టీవీ. ఇప్పుడు ప్రిపరేషన్ హెయిర్ ప్యాక్. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పెడితే బాగా పనిచేస్తుంది. ఇది గుంట గల్జరాకు, భృంగరాజ్ కూడా అని అంటారు దీన్ని. కలబంద రెండు, కొంచెం కొబ్బరి నూనె మంచిగా మిక్స్ చేసి మిక్సీలో మెత్తగా చేసి హెయిర్ ప్యాక్ లాగా హెయిర్కి పెడితే చాలా డాండ్రఫ్ పోతుంది, హెయిర్ స్మూత్ అవుతుంది, హెయిర్ బాగా పెరుగుతుంది. మా పాపకు చాలా మంచిగా ఒత్తుగా పొడుగ్గా ఉండేది. కొంతకాలంగా ఆమెకి డస్ట్ వల్ల హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, డాండ్రఫ్ కూడా జుట్టులో బాగా అయింది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, వైట్గా అక్కడక్కడే, ఎక్కడ అంటే గాలి తగలిన చోట పాపట్లో. అందుకనే నేను హెయిర్ ప్యాక్ పెట్టేస్తున్నాను మా పాపకి. ఇలా పెట్టి ఒక అరగంట గంట సేపు ఉంచి గోరువెచ్చని వాటర్ తోటి మంచిగా చక్కగా తలస్నానం చేపిస్తే స్మూత్గా హెల్దీగా. చెప్పాం కదా తెలుగులో గుంట గల్జరాకు, అది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది. ఎవరికైనా తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి భృంగరాజ్, గుంట గల్జరాకు తెలుగులో అని అంటారు. ఇది ఆకు మంచిగా ఆయిల్లో మరిగించి రోజు పెట్టుకుంటే వైట్ హెయిర్ అన్నది అసలే రానే రాదు. పిల్లలకు కూడా ఇప్పుడు కెమికల్స్ వల్ల పిల్లలకి బాగా వైట్ హెయిర్స్ వస్తున్నాయి. అందుకనే ఈ గుంట గల్జరాకు పెట్టాలి. నేను నా కుండీలో పండించుకుంటున్నా, దాన్ని తీసిస్తలేను. పిచ్చి ముక్కలు అని చెప్పేసి పీకేస్తారు, పీకేయొద్దు. అది మంచిగా గుప్పెడంత తీసి మిక్సీలో వేసి మంచిగా ఇలా కొంచెం కోకోనట్ ఆయిల్ కలిపి హెయిర్ ప్యాక్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. మన ప్రకృతిలోనే చాలా ఉన్నాయి. ఇప్పుడు తయారు చేసే వాళ్ళు కొంచెమైనా కెమికల్ మిక్స్ చేస్తారు, కొంచెం కష్టమవుతుంది. కష్టమైనా కూడా మీరు ఇంట్లోనే ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా హెయిర్ పెరుగుతుంది. మా పాప చాలా లాంగ్ హెయిర్ ఉండే, దొడ్డు ఉండే, నాది కూడా అంతేను సేమ్. ఇలా అప్పుడప్పుడు ప్యాక్ కొంచెం టైం తీసుకొని ఇలా ప్యాక్ చేసి పెడితే పిల్లలకి చాలా హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ఇలా ఒక గంట సేపు ఉంచి మంచిగా చక్కగా షాంపూ ఏదైనా పెట్టుకోవచ్చు, కుంకుడుకాయలైనా షాంపూ అయినా ఏదైనా పెట్టి హెడ్ బాత్ బాగా చేసుకొని తల ఆరబెట్టేయాలి. ఆరబెట్టేస్తే సిల్కీగా స్మూత్గా ఉంటుంది, డాండ్రఫ్ మొత్తం పోయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. If you like this video, please like, share, subscribe. Thank you very much for watch this video.